మేడం ఓకే మేడం. ఈరోజు బ్రాడీపేట 5/7 నుంచి 5/9 వరకు ఒక 5 మీటర్ల రోడ్డు, సిసి రోడ్డు, ట్రైను, అదేవిధంగా కల్వర్ట్స్ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. చాలా ఫాస్ట్గా ఇది పూర్తి చేసుకొని ఒక 15-20 రోజుల్లోనే ఈ రోడ్డును అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. అయితే ఇప్పటిదాకా దీనికి ట్రైన్ కూడా లేని పరిస్థితుల్లో అడుగున్నర లోపు అడుగున్నర వెడల్పులో ట్రైన్ వేసుకోవడం జరుగుతుంది. స్థానికంగా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటి నుంచో కోరుకుంటున్న ప్రజల ఆకాంక్ష ఇది. కాబట్టి ఫాస్ట్గా దీన్ని రెడీ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి కాంట్రాక్టర్ గారు, అదేవిధంగా డివిజన్ కోర్టు గారు హామీ ఇచ్చారు. సో అందరూ ఆనందంగా ఉన్నారని చెప్పి ఆశపడుతూ నేను కూడా సెలవు. ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది, సెల్లార్స్ కొంతమంది వాడట్లేదని కౌన్సిల్ కూడా చర్చ జరిగింది. షాప్స్ అంటే మల్టీ కాంప్లెక్స్లో ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా సెల్లార్స్ వాడాలి. మొత్తం కూడా ప్రధాన సమస్య పార్కింగ్ సమస్య. ఈ కాంప్లెక్స్ వాళ్ళకు కూడా సెల్లార్ యూజ్ చేయని పరిస్థితిలో ఉన్నారు. అయితే దీని మీద కూడా దృష్టి పెట్టి మ్యాక్సిమం రోడ్ల మీద ఈ పార్కింగ్ అనేది లేకుండా బిల్డింగ్స్ అన్నిటికీ కూడా పార్కింగ్ వాళ్ళ బిల్డింగ్స్లోనే వాళ్ళ వచ్చే ట్రాఫిక్ అంతా కూడా వాళ్ళే చూసుకునే విధంగా దాన్ని మానిటర్ చేసుకునే పద్ధతిలో ఈరోజు ప్రతి ఒక్కరికి ఆంక్షల పరంగా కానివ్వండి లేదా అవేర్నెస్ పరంగా కానివ్వండి వారికి ఈ సమస్యను దృష్టిలోకి తీసుకెళ్ళి దాని సొల్యూషన్ చూస్తాము. అండ్ ఇప్పుడు ఈ వర్క్ తీసుకుంటే దాదాపుగా 40 లక్షల రూపాయల వరకు జరుగుతుంది. మేడం, ప్రముఖ విద్యా సంస్థలు రెసిడెన్షియల్ పేరుతోటి కమర్షియల్ నిర్వహిస్తున్న విద్యా సంస్థలు వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు రేపు పేరెంట్ టీచర్ మీటింగ్ ఒకటి జరుగుతుందండి. మనకి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ గవర్నమెంట్ స్కూల్స్ మొత్తం కూడా ఒక భారీ ఎత్తున చాలా వినూత్నంగా ఎప్పుడు కానీ విని ఎరగని స్కూల్స్ మీద అవగాహన, పిల్లల మీద అవగాహన, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా అవగాహన తీసుకొచ్చే ఒక ప్రయత్నం చేయబోతున్నాము. ఆ క్రమంలోనే స్కూల్స్కి సంబంధించి ఎన్నో అంశాలని మేము చర్చించుకుంటూ ఉన్నాము. మీరు అన్నట్టుగానే ఇప్పుడు ప్రైవేట్గా రన్ చేస్తూ కూడా బాగా కమర్షియలైజ్ అయిపోతున్న స్కూల్స్ గురించి కూడా డిస్కస్ చేసి వాటి మీద కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ఒక ఆలోచనాత్మకమైన నిర్ణయాలతో పెద్ద మాఫియా నడుస్తుంది మేడం విద్యారంగం. పర్మిషన్ ఏమో రెసిడెన్షియల్ పర్మిషన్, బిజినెస్ కమర్షియల్గా బిజినెస్ చేస్తూ పిల్లల నుంచి అయితే ఫీజులు అయితే వసూలు చేస్తున్నారు. వాళ్ళకి సరైన మౌలిక సదుపాయాలు కూడా సమాజంలో ఒక పేరుతో ఒక ముసుగుతో అనేకమైన మాఫియాలు జరుగుతూ ఉన్నాయండి. మనం ప్రతి ఒక్క దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అందులో విద్య కూడా ఏమీ ఎక్సెప్షన్గా లేదు. ఈరోజు వైద్యం, విద్య రెండు కూడా పేరు ఒకటి, దాని వెనకాల జరుగుతున్నది ఒకటి. అన్నిటి మీద కూడా ఒక సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా వాటి మీద దృష్టి పెట్టి ఒక సొల్యూషన్ చేస్తాం. థ్యాంక్ యూ మేడం.